పిల్లో మీదేనా? మీరా? ఇంట్లో నుంచి తెచ్చుకుంటారా మీరు రెగ్యులర్గా? అది హోమ్ సెంటర్ నుంచి తెచ్చాను. హోమ్ సెంటర్ హోమే కదా. హోమే బాగుంది కలర్, మీకు బాగా సూట్ అయింది. ఇంకో 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. హోమ్ సెంటర్లో ఉందా? నాకు అర్థం కాలేదు. హోమ్ సెంటర్ నుంచి తెచ్చాము. ఏ సెంటర్లో ఉంది మీ హోమ్? మీరు ఎప్పుడు ఇంతేనా? ఇంటర్వ్యూలో ఎప్పుడు ఎలా ఉంటారు? హర్ష, you gave TED talk, right? Oh, wow. What did you talk about? 5 I gave. 5 TED talks. Wow. Very nice. ఇన్స్టాగ్రామ్లో లిమిట్ అయిపోయింది కానీ TEDx స్పీకర్ అని కూడా పెట్టుకున్నాను. మాట్లాడడం వల్ల did you ever get caught in a controversy? చాలాసార్లు. ఇందాక జరిగిన ఇంటర్వ్యూలో కూడా 2-3 ఉన్నాయి, ఆయన గమనించలేదు. అది నెక్స్ట్ ఫ్యూచర్ కాంట్రవర్సీ. అది ఫ్యూచర్ కాంట్రవర్సీ. పాస్ట్ కాంట్రవర్సీస్. నాకెందుకు మీరు ముగ్గురు లైక్ మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ అని నా ఫీలింగ్. అందుకని ఇప్పుడు కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే వెన్ వీఆర్ 1-2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ముగ్గురిట్లో మేము వేరే వాళ్ళతో వెళ్తే నాన్ కాంట్రవర్షియల్, బట్ ముగ్గురం కలిసి వీఆర్ డామ్ ష్యూర్ దట్ ఇది ఎవరు వినట్లేదంటే అప్పుడు వీఆర్ ఓన్లీ కాంట్రవర్షియల్ లైక్. బట్ వర్ యు కాట్ ఇన్ ఎనీ కాంట్రవర్సీ? ఎనీ ఆఫ్ యూ? డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. డిడ్ ఇప్పుడు అన్నీ మూసేసుకొని ఆర్కియాలజీ కాకుండా సారంగపండి జాతకం కాంట్రవర్సీ జాతకం. మీ జాతకంలో కాంట్రవర్సీ ఉందా? జాతకంలో ఏముందో మనకి తెలియదు, అదే సారంగపండి జాతకం. భలే ఫన్ గా స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. అదే అసలు చాలా. సో బేసిక్లీ నాకు గొంతు పోయింది, సారీ. ఓకే, సో ఫస్ట్ కాంటాక్ట్ సెట్ చేద్దామా? సారంగపండి జాతకం అనే సినిమా మీరందరూ చేశారు. మీరు ప్రొడ్యూస్ చేశారు? మేము ప్రొడ్యూస్, మా డాడీ ప్రొడ్యూస్ చేశారు. ఇది ఒకటి ఉంటుంది ఎప్పుడు అడిగినా సరే. మా డాడీ కదా. మా డాడీ నాదేం లేదు, అంతా నానే. డబ్బులు కూడా మా నానే ఇచ్చాడు అన్ని. మా అపార్ట్మెంట్ నాది కాదు, మా బిల్డర్ది. ఫ్లాట్ మీద ఇంటర్వ్యూస్లో కింద యూట్యూబ్ కింద కామెంట్స్ మీరు తెలుగే కదా, తెలుగులో మాడచ్చు కదా అంటుంటారు కదా. దిస్ మైట్ బి వన్ ఇంటర్వ్యూ వేర్ వీ మైట్ గెట్ దోస్ కామెంట్స్. ఈ లైన్ వల్ల వస్తాయి. అది నా వల్లే. ఇట్స్ బికాస్ ఆఫ్ మీ. బట్ మీరు చాలా ఫన్నీ ఉంటారనే ఎక్స్పెక్టేషన్తో నేను సైలెంట్గా ఉన్నాను ఇంతసేపు. అది లేరు కాబట్టి లెట్ స్టార్ట్ విత్. ఇందాక ఇచ్చారు కదా, పొద్దున్న లేచి మేము ఫన్నీగా ఉండి రాత్రి చెప్పి పడుకునేటప్పుడు కట్ చెప్పుకొని పడుకోమంటే ఫైన్. సో ఆన్ దట్ నోట్ మీ గురించి సరే కాంట్రవర్సీస్ అంతా చెప్పలేదు కానీ దే విల్ బి సీక్రెట్స్ యాజ్ ఇన్ నాట్ మొత్తం డార్క్ సీక్రెట్స్ జెనరిక్ సీక్రెట్స్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఈచ్ ఆఫ్ యూ. ఐ నో 1-2 అబౌట్ హిమ్. అలా ఇప్పుడు అవి సీక్రెట్స్ నీకు చెప్తే డార్క్ అయిపోతుంది. నార్మల్ నో హార్మ్ సీక్రెట్స్ లాంటివి విచ్ వీ కెన్ టెల్ పీపుల్. అప్పుడు సీక్రెట్స్ అవ్వవు కదా అవి. పర్లేదు జనాలు తెలిసిన టైప్. ఇట్ కెన్ బి హ్యాబిట్స్, ఇట్ కెన్ బి లైక్ దర్ ఆర్ 2 things I know about him. One is let's not tell everybody. One is let's tell everybody. He's an extreme clean freak, germaphobe. You guys know that, right? అట్లాంటి పదం కూడా ఉందా అన్న, జర్మోఫోబ్ అని? కరెక్టే కదా. ఉంది అంటే ముందు ఆమె మాట్లాడేది 2-3 సార్లు, అప్పుడు డిక్షనరీ చూస్తే కరెక్టే. He is a germaphobe. You guys know that, no? So శానిటైజర్ అనేది మనం చూసే ముందే ఆయన అసలు శానిటైజర్ అండ్ మాస్క్స్ బాగా చాలా ఘోరంగా యూజ్ చేసేవాడు. నేను క్యారవెన్ లో కూడా ఆయన వ్యానిటీలో బెడ్ మీద ఒక యూజ్ అండ్ త్రో షీట్ అది ఇప్పుడు కాదు, రోజు డిస్పోజ్ చేస్తాను. ఎస్పెషల్లీ కోవిడ్ అప్పుడు మేము ఒకే ఒక జీవితం షూట్ చేస్తున్నప్పుడు ఆయన పార్క్ హయాట్ కూడా ఆయన బెడ్షీట్, ఆయన యూజ్ అండ్ త్రో. తర్వాత కోవిడ్ ఆ టైంలో అయితే ఆయన అసలు ఏది ముట్టుకునేవారు కూడా కాదు. అది ఒక బ్రాస్ ఎందుకు, ఇట్ ఇస్ నాట్ అ గుడ్ జెమ్ హోల్డర్ అనమాట. సో బ్రాస్ది పట్టుకొని లిఫ్ట్ ఒత్తడము, లిఫ్ట్ డోరు, మళ్ళీ ఇదంతా. ఆ తర్వాత మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఫేక్ అని తెలిసింది. సో తర్వాత బట్ మాత్రం కలర్ మాస్క్లు అన్ని పెట్టుకునేవాళ్ళు. చాలా మందికి ఎలా ఉంటుందంటే, అబ్బో ఇప్పుడు నేను గుర్తుపెట్టే మేము సెల్ఫీలు అడుగుతాం, మాస్క్ వేసుకుంది కూడా అబ్బో అనుకుంటాం. వాళ్ళకేం తెలుసు నాకు ఇష్యూ ఉందని. అలా మీ గురించి ఐ వాంట్ నో మోర్. వి బేర్లీ హంగ్ అవుట్. సో మనకి అందరికి తెలిసిన సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అట్లా కాదు, బైక్స్ అంటే చాలా ఇష్టం మనకి. యు గాట్ ఎ న్యూ బైక్. కొత్త బైక్. కంగ్రాట్స్ హర్ష. సారీ చెప్పడం. ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి.
చాలా ఫీల్ అయ్యాను మీరు కంగ్రెస్ చెప్పలేదు. ఆ పిల్లో తీసాడు కొంచెం డిస్టర్బింగ్ ఉంది కలర్. సో చెప్పు ఒక సమ్ హిడెన్ థింగ్. ఆర్ యూ కెన్ టెల్ అబౌట్ హిమ్ ఆర్ యూ కెన్ టెల్ అబౌట్ హిమ్. యా ఇన్ జనరల్ ఆటోమొబైల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద ఇష్టం కన్నా లస్ట్ ఉంటుంది. వాటిని చూసి నేను చాలా అదో తెలియని ఒక ఇది మేబీ ఇట్స్ నాట్ డేంజరస్ బట్ యా ఇట్స్ ఐ థింక్ ఓవర్ బోర్డ్ అనుకుంటా కొంచెం. బట్ డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ దట్? నో ఇష్యూస్. అంటే మ్యాక్సిమం ఇష్యూ ఏంటంటే ఒకసారి చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు 10th స్టాండర్డ్లో ఒక పాడుపడిపోయిన ఆటో ఉండేది రోజు దారిలో. అది ఇంటికి వెళ్ళి మా మమ్మీతో అన్నాను అది ఇంటికి తెచ్చుకుందామా అని చెప్పి. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు వీడికి ఏదో ఇష్యూ ఉంది. అది కూడా పని చేయని ఆటో, ఇంకా రెక్క అయిపోయింది అనమాట. దేనికంటే నేను తెచ్చి రిపేర్ చేసుకుంటాను. అప్పుడు ఫస్ట్ టైం మా ఫాదర్ నన్ను ఒక వాళ్ళ ఫ్రెండ్ మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే అక్కడ నేను చాలా ఇలా చంద్రముఖి ఇలాగ అయిపోతున్నాను ఇలాగా. అప్పుడు ఆయన చెప్పాడు నువ్వు పెద్దగా ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ ఆటోమొబైల్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నువ్వు మెకానిక్ అవ్వక్కర్లేదు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ వాంటెడ్ టు పర్సూ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనమాట. అది నీకు ఇప్పుడు ప్రాపర్ ఒక బైక్ బిల్డ్ చేయడం వచ్చా ఫ్రమ్ ద? ఐ కెన్ డిస్మాంటిల్ అండ్ అసెంబుల్. డిసెంబుల్ అండ్ అసెంబుల్. మన కొన్న బైక్ ఎంత సీసీ అది? 1300. ఏది హోండానా? సుజుకి. ఇంపోర్ట్ చేసావా? అవును, జపాన్ నుంచి. వావ్. జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మనం తెలియకుండా కొన్ని చాలా తప్పులు దొరుకుతుంటాయి మనకు తెలియదు కాబట్టి. అప్పుడు ఆయన ఒక చిన్న లుక్ ఇస్తున్నాడు జపాన్ నుంచి. తెలుసు పర్లేదు, అప్పుడు బైకర్ కమ్యూనిటీలో ట్రోల్ అవుతావు, మా సినిమా ప్రమోట్ అవుతుంది. అందుకనే చాలా క్యాల్కులేటివ్గానే వెళ్తున్నా. అంటే ఒకసారి మేము ఒక సినిమా చేస్తాం, అది రిలీజ్ కాలేదు కానీ. సో మనోడు అక్కడ అది చివరిన రుషికొండ దగ్గర అప్పుడే కొన్ని అపార్ట్మెంట్స్ ఒకటి ఫ్రీ రోడ్ ఉండింది అనమాట. మనోడు బైక్ ఎక్కించుకొని అన్న అక్కడ దింతారా అన్న అని కూర్చున్నా. ఇంకా వామ్మో, అది నేను ఐ థింక్ నా లైఫ్లో అంత స్పీడ్ నేను చూసుకున్నాను. 160 ఊరికే అలా బైక్ మీద చాలా ఇట్లా అనుకుంటాను 160 తీసుకెళ్ళాడు ఆ రోడ్లో. ఓహో అస్సలు అది ఓర్లేండి. ఇప్పుడు నా ఫిడెల్ ప్రోగ్రామ్ లో ఉంది. బట్ మీరు అందరూ కూడా స్పీడ్ లో వెళ్ళకండి, అది జస్ట్ ఫన్ కాన్వర్సేషన్. పెద్దరికం అలాగే ఉంటుంది బేసికల్లీ. అది ఎంతైనా మనలో చెప్పు పెద్ద మనసు ఉన్న వ్యక్తి, పెద్ద మైండ్ ఉన్న వ్యక్తి. నేను ఆఖరికి రియల్ మామేం చేస్తున్నా. Actually, you guys tell about Darshi. I see you guys roasting him a lot. See you guys roasting him. ఆయన తెలియకుండా మమ్మల్ని టోస్టింగ్ చేస్తుంటాడు. అది అర్థం కావట్లేదు, అది కనిపించట్లేదు ఎవరికి. ఆయన ఏంటంటే చాలా ఓవర్ ఆలోచిస్తాడు బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ గుడ్ వే. అంటే యాక్చువల్లీ ఒక రకంగా మనం అది వేరే వరకు నరేట్ చేసినాం అనుకో, కరెక్ట్ చేశారు కదా, కరెక్ట్ తప్పే ఉంది అంటారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీకు కూడా అట్లనే అనిపించవచ్చు. ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. మాకు 3 కాఫీలు తెప్పించాడు. కాఫీ అదొక ఒక పెద్ద మనిషి ఆల్మోస్ట్. అది కూడా అన్న మనం అడగకుండా తెప్పించిన తర్వాత మేము ఇక్కడ వెళ్దానికి తాగుతుంటే చిన్న ఎలా చెప్పాడంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఫీల్ అవ్వకూడదు అంటే, కొంచెం కాఫీ డైరెక్టర్ గారు కూడా ఇవ్వచ్చా ప్లీజ్ అన్న నాట్ ఇంపార్టెంట్ అంటే. అప్పుడు మాకేంటే మా ప్రమేయం ఆబ్వియస్లీ కదా, మేము గోడకేసి నుంచి అలా చాలా ఉంటాయి. మన సినిమాలోనే మనం థర్డ్ షెడ్యూల్ చేస్తున్నట్టున్నాం. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఫోకస్ పుల్లర్కి జ్వరం వచ్చింది. థర్డ్ షెడ్యూల్ కూడా బాగోగులు కనుక్కుంటున్నాడు అనమాట. బాగానే ఉంది కదా, ఇప్పుడు క్యాల్పాల్ అది వాడుతున్నావా, వేసుకో ట్యాబ్లెట్, రసం అన్నం తిను, డైజెషన్ అది బాగుంటుంది, అది ఇది అంటే వాళ్ళు మా ఇద్దరిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏది అప్పటికే మా ఇద్దరు ఫోకస్ లేదు, ఓన్లీ దర్శనం మీదే ఉండింది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ మెసేజ్ ఇస్తాడు, అన్న కెన్ ఐ మెసేజ్ ఇవ్వండి. ఆల్రెడీ మెసేజ్ చేశాను. ఓకే యా దర్శి టెల్ మీ యూ ఫ్రీ బిజీ. నో ఐఎమ్ ఫ్రీ, టెల్ మీ. నో జస్ట్ వాంట్ టు ఆస్క్ దట్ కెన్ ఐ కాల్ యూ. ప్రీ టీజర్కి ప్రీ లుక్ ఇది మళ్ళీ కాల్ అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు ఫర్ 1 minute జస్ట్, ఐ హోప్ యూ నాట్ బిజీ. ఈ మెసేజ్లో ఈ గ్యాప్లో చాలా అయిపోతుంది. గ్యాప్లో నేను ఇల్లు కలిసి రావచ్చు, అంత టైం తీసుకుంటాడు. ఆ తర్వాత చెప్పే విషయం కూడా చాలా సిల్లిగా ఉంటుంది. అన్న ఒకటి పంపిద్దాం అనుకున్నాం మీకు చిన్న విషయాన్ని, అది చాలా మంచిది, ఆర్గానిక్ది. మీకు పంపించే ముందు సార్ అడుగుదాం, యూఆర్ ఓకే విత్ ఆర్గానిక్ కదా, యూఆర్ ఫైన్ విత్ ఆర్గానిక్.
లేదు బ్రదర్ నేను డైలీ కెమికల్స్ వేసుకుంటాను, కెమికల్సే వదులుతుంటాను అన్నట్టు ఉంది అది. అవన్నీ చెప్పే మంచి విషయాలే, ఒక 2 నిమిషాలు ఫార్వర్డ్ చేసి అయిపోద్ది. ఐ హోప్ ఇఫ్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ కెన్ ఫార్వర్డ్ యూస్. దాని తర్వాత మనకు వేరే వాళ్ళతో మాట్లాడడం భయం వేస్తుంటుంది. నేను మనకి తెలియకుండా పంపించానేంటి, ఒకటి వాడు కూడా అడగాల ఇలాంటివి ఉంటాయి. నేను చెప్పాను కదా లండన్ షూట్ ఆస్క్డ్ మీ టు గెట్ సంథింగ్. ఆయన ఆర్డర్ చేసుకున్నారు, నేను ఉన్న ప్లేస్కి పంపించారు. హార్డ్లీ 1.5 kilo 2 kilos వెయిట్ ఉంటుంది అది. నేను తెస్తాను అన్నాను. ఇక్కడికి వచ్చి తెచ్చేసాక అరే పర్లేదు కదా ఒక మారిపోయారు. ఎంత మంచిగా అసలు ఉండొద్దు అనేది బేసిక్లీ పాయింట్ అన్నమాట. బట్ ఎనీవేస్ మేము అది ప్రొపల్ చేయట్లేదు, మేము చెప్తాం అనుకుంటున్న పాయింట్ అది కాదు. అంటే మీ హిడెన్ మంచితనం గురించి చెప్తున్నాం. అంతే. బయట మీరు ఎలా ఉన్నా సరే జెన్యున్గా వెరీ. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాక షూస్ ఒక కాలుతో ఇంకో కాలు తిప్పేసి షూస్ సారీ నేను కాలుతో తగ్గని చెప్తాడేమో. అంటే నాకు అలాంటి సీన్లు వస్తుంటే ఒకసారి ఏం చేస్తాడు, షూస్ తొక్కాను కదా మాట్లాడతాడేమో. మనం నవ్వుతున్నాం కానీ చాలా సార్ దేర్. Who's the perfectionist though of the three of you? Ever like లేదు సార్ లైక్ 100% సరిగ్గా రాలే. నీకు ఇగో ఆ తాడు ఒకటి కిందకి పైకి ఉందంటే ఆపేస్తాడు మధ్యలో షార్ట్. అప్పుడు సారీ షార్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో షార్ట్ చేస్తానంటాడు. ఎందుకంటే నిజంగా Any scene amongst the three of you that happened? ఎవ్రీ సీన్ ఎన్ని సీన్ ఏంటి అదేంటి ఈయన వన్ టేక్ ఆర్టిస్ట్ నేను అంటే ఒక చిన్న అందులో ఒక చిన్న కేక్ కటింగ్ సీన్ ఉంటుంది. బేసిక్గా ఆల్రెడీ మనము సెకండ్ షాట్ చేసాం, ఆల్రెడీ కట్ చేసిన తర్వాత ఆ రోజు వేరే షాట్లు తీశారు, తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్యాచ్ షాట్ ఉంది అని చెప్తే తీస్తుంటే కేక్ కట్టింగ్ స్టైల్ కూడా అది అట్లా లేదు అని చెప్పి నేను చెప్పేశారు వెంటనే. లేదండి అలానే ఉంది, లేదని చూస్తే కరెక్ట్గా కొంచెం అది డయాగ్నల్గా ఉంటుంది. దాని గురించి మళ్ళీ కొత్త కేక్ తెప్పించి మళ్ళీ కరెక్ట్గా కట్ చేసి చేశారు. కేక్లు అంటే అంత ఇష్టం, సారీ టేక్లు అంటే అంత ఇష్టం. So ఈ perfectionist గురించి I have one question for the both of you. What is his first film on big screen? నువ్వు చూసింది కదా చెప్పండి మీరు. అడిగింది నిన్ను, ఇద్దరిని అడిగాను. ఏంటి ఇక్కడ ఉన్న కూడా సమాధానం చెప్పాలా? ఈ మాత్రం ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే నాకైతే పెళ్లి చూపులు తెలుసు. మరి టెర్రర్ ఓకే. మీరు వచ్చాక మాకు జరిగేది కాదు. This is the thumbnail. Oh, I'm loving this. One popular dialogue of Harsha's from Viva. Not popular actually, any dialogue from. I think every dialogue from Month of Madhu that he said. Oh. Yeah, I think Viva lo aithe basically చెప్పు అది ఒక కళ్ళతోటి కాస్త ఒక సగం ఇట్లా ఎగిరేసి ఒకటి అంటాడు అనమాట. ఐ థింక్ షన్ను ఉంటాడు అనుకుంటా నీ ముందు ఆపోజిట్ లో. ఐ థింక్ దట్ ఈస్ ఒకటి. మోర్ దెన్ డైలాగ్స్ ఇన్ వైవా నాకు ఎక్స్ప్రెషన్స్, ఆయన సైలెన్స్ ఉంటుంది వైవాలో అసలు. అది అంటే డైలాగ్స్ గుర్తురానప్పుడు అది మేనేజ్ చేయొచ్చు. డైలాగ్స్ కాదండి, నాకు ఆయన ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టం. అది నేను అది వాడదాం అనుకుని ఇప్పుడు అది తీసేసుకున్నాడు. ఇప్పుడు నేను కష్టపడి వాడాలి డైలాగ్స్. నాకు ఎక్స్ప్రెషన్ కంటే అండి ఆయన హ్యాండ్ మూమెంట్స్ ఇది చాలా ఇష్టం. అండ్ దాంట్లో అది నన్ను అడుగుతారు గొంట్లో అది అది మనతో మొదలు అది నాకు చాలా. దిస్ మూవీ సారంగపాణి జాతకంలో దీంట్లోనా టు డై ఫర్ టు కిల్ ఫర్ ఇది ఒకటి. అండ్ చాలా సీరియస్ సిచ్యువేషన్లో మాకు ఒక బేసికలీ ఒక కోడ్ బ్రో కోడ్ లాగా చిన్నప్పుడు కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా సీరియస్ సిచ్యువేషన్లో కూడా అడుగుతుంటే కూడా ఎలా ఇట్లా అంటాడు. అది నాకు చాలా ఇష్టం అనమాట. కూల్. అండ్ కిషోర్ సెకండ్ ఫిల్మ్ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్కి దిక్కులేదు, దమ్ముండి చెప్పారు. బిందాస్. నీకు గుర్తుందా? అది కాదనక అదే కదా. ఏంటి చెప్పం, ట్రై చేయండి. అలాంటి సినిమా వచ్చింది. సినిమా కాదు. నేను ట్రై చేసాను, మీరు ఒకటి వదలండి. దూకుడు మధ్యలో చాలా సారీ ఫస్ట్ అన్న ఓకే నువ్వు చెప్పేచ్చు కదా. నేను చెప్పేస్తాను. ఇందుమతి.
ఇందుమతి. ఓకే. అది ఏ ఇయర్? మాకు కొంచెం డీటెయిల్స్ ఇవ్వరా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అడిగారు చెప్పారు. సారంగ్ పంజాబ్ ఎనర్జీ ఉండడమే గొప్ప, మళ్ళీ మెమరీ కూడా. సరే పోనీ మీ ఇద్దరిది. వాట్ ఈస్ దర్శీస్ ఫస్ట్ డైలాగ్ విత్ యూ ఇన్ సారంగ్ పంజాబ్కం? షూటింగ్ చేసిందా లేదా మూవీలోనా, లేకపోతే డబ్బింగ్ చెప్పిందా? 3 ఉన్నాయి అక్కడ. డబ్బింగ్ చెప్పింది అక్కర్లేదు, షూటింగ్ ది చెప్పండి, సో దట్ వీల్ గెట్ టు నో అసలు ఏం చేశారు ఫస్ట్ డే ఆఫ్ షూట్ గురించి మాట్లాడదాం. సీన్లు చెప్పాలి, మీ డాడీ నీకు వేస్తారు మట్టుకెళ్ళి. సీన్ చెప్పక్కర్లా, ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో ఫస్ట్ డైలాగ్ చెప్పొచ్చు కదా. రే రామ్ అనే లోపల అన్న కట్ చేసి అగరా అదే బ్రో కూడా అడుగుతారు వాళ్ళు అక్కడ. ఫస్ట్ షాట్, మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్ which we shot was that. And మీది? I think yours was the first day of shoot for us. Yeah. నాది యాక్చువల్గా ఆల్మోస్ట్ దానికి ఒక 12 టేక్స్ తీసుకున్నాను దాని పర్ఫెక్షన్ గురించి. ఆ రోజు సోఫా మీద పడుకుని చెప్పా సరిగ్గా నలగలేదనా, సోఫాని పట్టుకుని ఇలా ఆలోచిస్తుంటాడు. సో ఆలోచించేటప్పుడు ఆయనకి ఏంటంటే అయి మొత్తం పైకి ఉండాలా. లేదు నాకు తెలిసి నేను అనుకోవడం ఫస్ట్ షాట్లో వచ్చిన ఆలోచన సెకండ్ షాట్కి వచ్చి ఉండదు, కంటిన్యూటీ మిస్ అవుతుందని. మళ్ళీ అదే ఆలోచన, అదేం ఆలోచన అని ఆలోచిస్తూ 12 టేక్లే 11 టేక్ వచ్చింది అది. సో అన్ని టేక్స్ కన్ఫ్యూజన్ నాకు మర్చిపోయా. డైలాగ్ ఏంటి అంటే కాదమ్మా, నువ్వు ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని ఏం చేస్తావు? క్యూరియస్. ఇవాళైనా చెప్తావు అనేది అన్న నన్ను అడుగుతాడు. ఇవాళైనా చెప్తా. హీ రిమెంబర్స్ యువర్ డైలాగ్. పర్ఫెక్షనిస్ట్. మీకు ఇందాకే చెప్పాము ఆయన గురించి. అయితే నన్ను ఆ రోజు ఫోకస్ పుల్లర్ ఏ షర్ట్ వేసుకున్నాడు అడగండి, చెప్తాడు. నిజం, ఎవ్రీథింగ్. ఐ యామ్ క్యూరియస్. చెప్తాడు, చెప్పేస్తాడు. అన్న ఊరికే చెప్పండి దర్శి. పోనీ డు యు రిమెంబర్ వాట్ యువర్ కాస్ట్యూమ్ వాస్? ఫస్ట్ డేనా? సరదాగా గుర్తుంటుంది. ఈజీ అంట, క్యాజువల్గా, ఈజీ పీసీ గుర్తుంది. బికాస్ అది దట్ ఈస్ ద డ్రీమ్ డే. నేను ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం నాకు అది డ్రీమ్. సో నాకు అది గుర్తుంది బాగా. వాట్ ఇస్ ద మూవీ కాదు గుర్తుందాకి ఆన్సర్ ఏంటి జనరల్గా ఎవరైనా క్వశ్చన్ గుర్తుంది. ఈ ఇంద్రగంటి గారితో పని చేయాలి, లైక్ ఐ వాంట్ టు బీ, బికాస్ యూ సెడ్ డ్రీమ్ డే, ఫస్ట్ డే అండ్ ఆల్ ఆఫ్ దాట్. లైక్ విచ్ మూవీ వాజ్ ఇట్ దట్ స్టార్టెడ్? డెఫినెట్లీ అష్టాచమ్మ. అండ్ ఐ థింక్ సార్ మా యూనివర్సిటీకి వచ్చి ఒక గెస్ట్ లెక్చర్కి వచ్చారు అనమాట. అప్పుడు మీరు ఇంకా కాలేజీలో ఉన్నారా? సార్ పాస్ అవుట్ అయిపోయారు? లేదు, స్టడింగ్. సో సార్ ఒక గెస్ట్ లెక్చర్కి వచ్చి ఐ థింక్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో హీ వాస్ టేకింగ్ డీటెయిల్ అయ్యారా ఉన్నా? లేదు అంటే అప్పటికి ఇంకా స్టడింగ్ అంటే అంత పర్ఫెక్షన్ డీటెయిల్ అవుతారా? ఫండమెంటల్గా నా థాటే రాంగ్. సారీ బ్రై. బట్ హర్ష, when did it start for you? ఏది ఇంద్రగంటి గారితో వర్క్ చేయాలి అని? నాకు ఫ్రమ్ హిస్ ఫిల్మోగ్రఫీ ఐ లవ్ గోల్కొండ హై స్కూల్, సూపర్ ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఇట్స్ అ వెరీ ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్, బట్ అది చూస్తే ఒక చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఐ లైక్ మూవీస్ లైక్ దట్ వేర్ యూ విన్ ఎట్ ది ఎండ్ అండ్ యూ నో దేర్ ఇస్ అన్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్. సో నేను ఆయన వీ వర్ ఇన్వైటెడ్ టు CBIT ఫర్ వన్ ఈవెంట్, షార్ట్ ఫిల్మ్ దీనికి 10 years బ్యాక్. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ బెగ్గింగ్ హిమ్, సార్ మీ సినిమాలో ఏమన్నా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని. అండ్ 10 years later when I finally got the opportunity, it was really. అప్పుడు కూడా గోల్కొండ హై స్కూల్ గురించి చెప్పా. ఐ లవ్ అష్టాచమ్మ ఎవ్రీ ఫిల్మ్, బట్ గోల్కొండ హై స్కూల్ ఇట్ రియలీ హోల్డ్స్ అ స్పెషల్ ప్లేస్. ఆన్ సెట్ ఇప్పుడు ఐ మీన్ థ్యాంక్స్ టు జెంటిల్మెన్ సంబోహనం అండ్ నౌ సారంగ్ పంజాబ్కం, we met and we've spoken quite much, but I know he's different off set and on set. On set, would you say he's strict? స్ట్రిక్ట్ కాదు, ఒక ఫేవరెట్ లెక్చరర్ ఉంటే ఎలా ఉంటుంది మనకి కాలేజ్లో. ఈజ్ లైక్ దట్, యూ వుడ్ లవ్ టు గో టు కాలేజ్ ఫర్ హిస్ క్లాస్ అట్లా. సో తిట్టడం నథింగ్, లైక్ నీ ఫేవరెట్ ప్రొఫెసర్ నేను తిట్టినా నువ్వు ఏమైనా ఫీల్ అవుతావా? ఓ లైక్ దట్. హి ఇస్ లైక్ ఎ ప్రెజెంట్ పోలీస్ ఆఫీసర్ అనుకోవచ్చు. ప్రెజెంట్ పోలీస్ ఒక వన్ డే జైల్లో నేను ఉంటలే తోడుగా, నువ్వు చేసిన జైల్లో ఉండాల్సిందే, మనం కూడా హ్యాపీగా ఓకే సార్ ఉన్నారు కదా తోడు అన్నట్టు ఉంటుంది. సో చాలా కూల్ అసలు, కరెక్ట్ అన్నీ. మళ్ళీ ఇప్పుడు మేము అప్పుడప్పుడు అనుకుంటే కొంచెం దీని తర్వాత ఇది వేసుకుంటే వెళ్ళిపోదాం అంటే వద్దు, చాలా ఆల్రెడీ. నీకు ఒక టాస్క్ ఇప్పుడు, ఇఫ్ యూ హ్యాడ్ టు రీకాస్ట్, క్వశ్చన్లు అన్నారు మళ్ళీ టాస్క్లు ఓన్లీ ఫర్ హిమ్ రే. ఓకే, if you had to recast anybody in the film with the same cast of the film, సారంగ్ పంజాబ్కంలో ఉన్న వాళ్ళతోనే ఈ క్యారెక్టర్ కాకుండా ఈ క్యారెక్టర్ మార్చాలంటే
Who all would you shift? What character would you want? ఎందుకు షిఫ్ట్ చేయడం ఇప్పుడు బాగానే ఉంది కదా ఇదంతా. అంటే జస్ట్ ఫర్ ఫన్ Just for fun. Just for fun. అయిపోయింది ఫస్ట్ కట్ కూడా వచ్చింది ఇప్పుడు ఏం ఇప్పుడు చేయడానికి ఏం లేదు. అది అంత పర్ఫెక్ట్ ఉంది నా ప్రకారం అయితే చేసేటట్టు లేదు కదా అవును, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ దేర్ ప్లేసెస్. ఏది ఎక్కడ ఈజీగా షిఫ్ట్ అయ్యేటట్టు అంటే ఐ థింక్ నరేష్ గారు కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు బర్నీ గారు బర్నీ గారికి ది బోత్ వర్స్టల్ కాబట్టి హ్యాపీగా అసలు అదొక డిఫరెంట్ వచ్చేదేమో యాక్చువల్గా ఓ అప్రోచ్ బర్నీ గారిది నరేష్ గారు చేస్తే అదొక డిఫరెంట్ అప్రోచ్ వచ్చేదేమో సో దట్స్ ద థింగ్. ఇంట్రెస్టింగ్. అండ్ వుడ్ యూ వాంట్ ఎనీ అదర్ రోల్? ఐ లవ్ మై రోల్, ఫుల్ లెంత్ రోల్. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ బెస్ట్ ఏంటంటే ఒక పర్ఫెక్షనిస్ట్ తోటి జర్నీ ఉంది కాబట్టి ఐ వుడెంట్ వాంట్ టు రిస్క్ దట్. దాన్ని వదులుకోరు ఆయన, నోబడీ వదులుకోరు. సైమన్ రోల్ ఒకటి ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. ఐ కెన్ అదొక డిఫరెంట్ వర్షన్ తీసుకురావచ్చు అనిపించింది సైమన్ రోల్. సో పర్ఫెక్షనిస్ట్ అని అన్నిసార్లు అన్నారు కాబట్టి అంతే. ఇదే బేసిక్లీ రూపా కూడా పర్ఫెక్షనిస్టే కదా. మీరు చాలా అనకండి. యాక్చువల్లీ వన్ పర్ఫెక్షనిస్ట్ కెన్ టాక్ అబౌట్ దట్ పర్ఫెక్షనిస్ట్. చెప్పండి మాకు. ఇప్పుడు నేను టిపికల్ యాంకర్ లాగా పొజిషన్లోకి వచ్చాను కాబట్టి రూపా గారి గురించి a few words. రూపా కూడా సార్ కట్ ఈ కర్ల్ ఇందాక 45 degreesలో ఉంది, ఇప్పుడు 60 అయిపోయింది, ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రూపా గురించి నాకంటే బెస్ట్ చెప్పేది కిషోర్ అన్ననే. దిస్ ఇస్ బీన్ ప్రూవ్డ్ ఈవెన్ లాస్ట్ ఇంటర్వ్యూలో నేను రూపా అన్న కూర్చొని ముగ్గురం చేస్తున్నప్పుడు the best way if somebody can describe Rupa is only Kishore Anna. No qualms about it. బేసిక్గా మీ ఇద్దరం బాగా నోటీస్ చేసాం. ఎందుకంటే రీజన్ ఏంటంటే షార్ట్ కాగానే వెంటనే నేను హర్షని లానేవాడిని, హర్షని చూసేవాడు. పాపం క్యూట్గా మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీన్ని ఆమె ఎనాక్ట్ చేస్తూ చూసేది. ఇప్పుడు మామూలుగా కొంచెం తినిపిస్తుంటారు కదా తినేటప్పుడు అన్నట్టు ఉంటుంది. ఆమె ఆ సీన్ చూస్తూ ఆమె చేస్తుంది అక్కడ. అని తర్వాత డైరెక్ట్ చూస్తారు. అదే మాకు పిచ్ అనమాట. సో ఇంత షార్ట్ కాగానే వెంటనే ఇట్లా ఇద్దరు చూసేవారు. ఆమె అక్కడికి వెళ్ళి ఇంకో టేక్ చేస్తుండేది. బెస్ట్ పార్ట్ ఏంటంటే పాపం ఆవిడ తెలియదు, మేము చూస్తున్నాం అని తెలియదు, ఆమె చేస్తుందనే తెలియనప్పుడు చూస్తానే తెలుసు. And the amount of reconfirmation she will ask డైరెక్టర్ గారి దగ్గర నుంచి, ఇట్స్ లైక్ సార్ ఇది ఓకేనా అంటే సార్ ఇస్ లైక్ కన్ఫర్మ్ అవును తల్లి ఓకే అంటే ఫోన్లేండి అన్న ఏదో పాపం బాగా చేయాలని ఇంద్రగడ్డి గారి పరిస్థితి ఉంచుకో. ఆల్రెడీ ఒక పర్సన్ అవును బాబు అని చెప్పిన తర్వాత ఇంకో పర్సన్ వచ్చి సార్ అంటే ఆయన ప్రకారం అయితే అసలు సంబంధం లేని బేసిక్ ప్యాషన్ లేని యాక్టర్స్ అంటే ఇద్దరు, ఒకటి కిషోర్ ఒకటి హర్ష. అరే ఇక్కడ ఇద్దరు కష్టపడుతుంటే కష్టపడుతుంటే అంటే మా కష్టం నలిఫే అయిపోద్ది బిహేవియర్ ముందు. సెల్ఫ్ డిప్రికేటింగ్ లీస్ట్ బాదర్డ్ అనిపిస్తాం. ఏమన్నారు అంటే పదం ఆడారు కాదు కదా నాకు అది కావాలి, మిస్ అయింది అది. చెప్పండి ప్లీజ్ ఏదో సెల్ఫ్ తప్పు అనుకుంటాను కాదు ఏదో అన్నారు చెప్పండి. తప్పైనా పర్లేదు చెప్పండి, జస్ట్ ఎంత దగ్గర పర్లేదు నవ్విన పర్లేదు చెప్పండి ప్లీజ్. మనల్ని మనం తక్కువ చేసుకొని ఇంగ్లీష్ లేదన్నారు చెప్పండి ప్లీజ్. చాలా సెల్ఫ్ డిప్రికేటింగ్ జోక్స్ అనమాట. డిడ్ యూ గైస్ ఎవర్ ఎప్పుడైనా ఒక ఆస్ట్రాలజర్ దగ్గర నెక్స్ట్ టైం అవుతోంది ఆర్ అవ్వబోతోంది అనేది కనుక్కున్నారు? వైజాగ్లో బీచ్ రోడ్లో చిలక జోషాలు చెప్తారు. ఆడు చెప్పేది మన ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పేస్తుంటాడు అనమాట. అప్పుడు ఒకసారి అలాగే వాడు 100 రూపీస్ అంటే ఇచ్చి కూర్చున్నాం. వాడు ఫస్ట్ క్యాజువల్గా అడిగాడు ఏ కాలేజ్ మీరు అందరూ అన్నాడు. ఇలా చెప్పేసాం కాలేజీలు అన్నీ. చెప్పాక వాడు ఇలా చూస్తూ నువ్వు నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్తున్నావు అన్నాడు. అరే అంటే ఎవడన్నా కాలేజ్ తర్వాత మాస్టర్స్ చేస్తాడు, అది తర్వాత రిలీజ్ అంత చెప్పాక అవునవునని అన్ని పాయింట్స్ కనెక్ట్ అయిపోయాక రేపు నీకు ఒక దోషం ఉంది, రేపు నువ్వు ఇక్కడికి రా, నా చేతికి ఏదో రింగ్ ఉండేది, ఆ రింగ్ ఇచ్చేయాలి, రేపు ఇక్కడే నేను ఇసుకలో కప్పెట్టి పూజ చేస్తాను, రేపు మళ్ళీ ఇక్కడికి రా, నీకు మొత్తం క్లియర్ అయిపోద్ది అన్నాడు. చాలా చూసాను అని చెప్పి పర్లేదు నేను వెళ్ళకపోయాను. తీసుకునేంత వరకు నమ్ముతా అట్లా నాకు జాతకంతో ఎక్స్పీరియన్స్ అయ్యింది. తర్వాత చాలా మంది చెప్పారంటే కొన్ని ఏవో
ఈ తాళ్ల పత్రాల మీద రాసి ఉంటాయి మన ఫ్యూచర్లు అయ్యి అని చెప్పారు, కానీ ఆ దరిద్రం తెలుసుకోవడం కంటే ఇలాగే వెళ్ళడమే బెటర్, ఏమవుతుందో తెలియకుండా అని చెప్పి. నాట్ టు నో. యా బెస్ట్. ఎందుకు బట్ ఎప్పుడు కనుక్కోలేదా? క్యూరియాసిటీ కూడా లేదు? హారోస్కోప్ చదవరా? లైక్ అది హారిఫైయింగ్ ఉంటుంది చిన్నప్పుడే నేను యాక్టర్ అంతే. నాకు చిన్నప్పుడే దాని మీద ఒక ఇంప్రెషన్, అంటే సాలిడ్ ఇంప్రెషన్ ఏం లేదన్నమాట. సో అది నిజమా కాదా అనే క్వశ్చన్ కాదు అసలు. అంటే మామూలుగా సినిమాకి వెళ్ళేటప్పుడే స్పాయిలర్సే మనము ఎంకరేజ్ తీసుకోము, అదే కదా లైఫ్లో. you're okay with uncertainty. I mean, you're actors. అంటే ఎలాగో డార్క్ ఉంటుందో తెలిసినప్పుడు డార్క్నెస్ ముందే తెలిసేసుకుని ఇప్పటి నుంచి డార్క్ చేసుకోవడం ఎందుకని. కాదన్నా మీరు బిలీవ్ చేస్తారా జాతకం అది? అంటే బిలీవ్ అంటే ఐ సీన్ ఇట్ హ్యాపెనింగ్ విత్ పీపుల్, కానీ నేనంటే ఎప్పుడు వెళ్ళి చూసుకోలేదు. పైసా వసూలు అవ్వాలంటే మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి కుల్లాగా. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ సారంగపాణి జాతకం విల్ డూ టోటల్ పైసా వసూల్, నో రిగ్రెట్స్. అండ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మనకి ఇంతకు ముందు ఉండేది కదా, సినిమాకి వెళ్తున్నాం అంటే అదొక ఈవెంట్లో ఉండేది ఎవ్రీ ఫ్రైడే. సో ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ whole concept of going to that movie, watching it again with the family, because నాకు చిన్నప్పుడు మూవీస్కి వెళ్ళడం అంటే మెమరీ అదే, ఎవ్రీ ఫ్రైడే విత్ ద ఫ్యామిలీ. సో ఐ థింక్ దిస్ ఇస్ దట్ వన్ ఫిల్మ్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వెర్ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ. అండ్ నా పర్సనల్ ఇది ఏంటంటే మేము అందరం కలిసి చేసిన మ్యాడ్నెస్ చూడాలి. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్. ఐఎమ్ రియల్లీ లైక్ ఐఎమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్, కజిన్స్, ఎవ్రీబడి, ఇది వస్తుంది, ఒక సినిమా వస్తుంది, జస్ట్ లుక్అవుట్ ఫర్ ఇట్ అని చెప్పి. సో దట్స్ వై ఐ వాంట్ ఫోక్స్ టు వాచ్ ఇట్. ఆయన చెప్దాం అనుకున్నాడు, నువ్వు యాక్చువల్లీ నేను పోస్టర్లో వాడేసుకుంటాను అది. థ్యాంక్స్. Because the palate breaking aspect is pretty much present in the whole movie. Yeah. So that's why we call it a palate breaker. So palate breaker ga cheppedu manodu. It's got to be palate breaking, so please go and buy some palate and break it. ఏమో నా ప్రకారం ఏంటంటే శ్రీదేవి మూవీస్ అండ్ ఇంద్రగణి గారి కాంబినేషన్ ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. సో ఐఎమ్ షూర్ ఈ మూవీ కూడా అందుకు చూడొచ్చు హ్యాపీగా అనుకుంటున్నాను. అసలు బాగా నవ్వుకోవచ్చు అందరం. అండ్ అది సారంగపాణి జాతకం అని టైటిల్లోనే తెలుస్తుంది, హారర్ అని ఏమనుకోరు, ఇది పన్నే చెప్పండి. అందరం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం సినిమాలు చాలా ఎక్కువ శాతం. అండ్ కాసేపు ఒక ఎస్కేప్, ఒక మంచి హ్యాపీ ఎస్కేప్. అండ్ ఈ సినిమా చూడడం వల్ల మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ తర్వాత మీరు జీవితంలో చాలా చిన్న ఆస్పెక్ట్స్ని కూడా బాగా హ్యాపీగా మళ్ళీ యూల్ చెరిష్ బ్యాక్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అండ్ దెన్ ఈ ఫిలిం అవన్నీ గుర్తు చేస్తుంది, దట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్. అండ్ దెన్ ఐ వుడ్ సే యూజువల్గా ఇంద్రగంటి గారి మూవీస్లో సాధారణంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బేసిక్గా. నా ప్రకారం అయితే ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు దట్ విల్ మనకు తెలుసు వాట్ ఇంద్రగంటి గారు కెన్ గివ్ అని అనుకుంటారు, కానీ హీస్ గోట్ సర్ప్రైజ్. ప్రేక్షకుడి స్థాయిని పెంచేసింది 100%. అండ్ దే హ్యావ్ నో క్లూ, ఈవెన్ టీజర్లో ట్రైలర్లో కూడా ఎక్కడ చూపించలేము మూవీలో ఏముంటుందో. ఐఎమ్ డామ్ షూర్ ఇట్ విల్ షో. Did you guys read this thing where people thought teaser చూసి it's a time loop concept? చూసారా మీరు? Did you read up about that? Yeah, I think నా ఫ్యామిలీ ఒక 2-3 టైమ్స్ మనోడు వేకింగ్ అప్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఫిక్స్ అయిపోయారు ఇంకా. సో మానాడు ఆ లైన్ లో ఇట్స్ టైం లూప్ కాన్సెప్ట్ అనేది. కాదు అట్లాంటిది ఏం కాదు. అలానే అనుకోని వెళ్ళండి, బాగుంటుంది, మీరు షాక్. ఒకవేళ మీరు అనుకొని వెళ్తే కూడా వెళ్ళండి, చూడండి. బేసిక్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంటెడ్ టు వాచ్ ద ఫిలిం బికాస్ వాట్ యూ గెట్ ఈస్ ప్యూర్ పైసా వసూల్ ఫర్ ఎవ్రీ రూపీ యూ పుట్. అండ్ 2 hour 10 minutes క్లీన్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ కామెడీ. సడన్లీ మీ వైబ్ చాలా బెటర్ అయిపోతుంది అనమాట. వైబ్ అంటే ఊపు మీలో కొత్త ఊపు వస్తుంది. ఇట్లా ప్లీజ్ వాచ్ సారంగపాణి జాతకం ఓన్లీ ఇన్ థియేటర్స్. కిల్ పైరసీ. ఓకే, we enjoyed a lot, sir.